హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యారెట్ లడ్డు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యారెట్ లడ్డూను మనం చాలా సింపుల్గా చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్ లడ్డు చేసుకోవడానికి అరకిలో క్యారెట్ను పైన చెక్కు తీసి ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. తరువాత మనం క్యారెట్ ఎంత తీసుకున్నామో అందులో సగం పచ్చి కొబ్బరిని ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ను కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ కలర్ మారిన తర్వాత వాటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో క్యారెట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్కున్న పచ్చివాసనంతా పోయిన తర్వాత అందులో 200 గ్రాముల పంచదార వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. మనకు ఈ విధంగా బాగా దగ్గర పడినప్పుడు అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. క్యారెట్ ఈ విధంగా చల్లారిన తర్వాత మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. మనకి ఈ క్యారెట్ లడ్డు 10 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మిగతా లడ్డూలను కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యారెట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ లడ్డు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.